How to change files and folders permissions in Linux. In Linux, we have three types of users. One is user and owner, one is a group and one is others. And we have three types of permissions in Linux like read, write and execute. Read and R represents number 4 and write W represents number 2 and execute X represents number 1. మనకి సపోజ్ నేను ఒక 7 అంటే ఇక్కడ 4 plus 2 plus 1 I mean read, write and execute. 7 అనే నెంబర్ ఇస్తే ఫుల్ పర్మిషన్స్ ఇచ్చినట్టు. అదే 5 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 5 అంటే రీడ్, 4 plus 1 ఎగ్జిక్యూట్ 5 అంటే 5 అంటే నేను రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చినట్టు. అదే నేను 4 2 ఇచ్చాను అనుకోండి, 4 plus 2 6 అంటే రీడ్ రైట్ అంటే 6 అనే నెంబర్ ఇస్తే రీడ్ రైట్ పర్మిషన్స్ ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం chmod అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ chmod 777 ఫైల్ నేమ్ ఇచ్చారు అనుకుంటే, అంటే ఇక్కడ యూజర్స్ కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చినట్టు, అలానే గ్రూప్ కూడా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చినట్టు, అదర్స్ కూడా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ chmod 755 అండ్ ఫైల్ నేమ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 7 అంటే ఫస్ట్ 7 యూజర్ రిలేటెడ్ కదా అంటే ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి గ్రూప్ కి 5 అని ఇచ్చాను, 5 అంటే రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ 4 plus 1. అలానే నెక్స్ట్ అదర్స్ కి 5 ఇచ్చాను అంటే రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ 4 plus 1. ఇలా మనం chmod కమాండ్ యూజ్ చేసి మనం ఫైల్స్ లేదా ఫోల్డర్స్ కి పర్మిషన్స్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ Linux videos.